కానీ ఏనాడు కూడా స్టూడెంట్స్ మధ్యకి వెళ్ళి మీరు ఈ రకంగా వాళ్ళకి నిర్వహించే కార్యక్రమం ఎందుకు చేయలేదు? ఉస్మానియా యూనివర్సిటీకి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినాక 9 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినాను. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి 5 సార్లు వెళ్ళినాను. దిల్సుఖ్ నగర్ లైబ్రరీ దగ్గర 3 సార్లు వెళ్ళినాను. ఈ రోజు అటు కూడా సాయంత్రం పూట సమయం ఉంటే అదే యూత్ తోటి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరనే అక్కడ టీ షాప్ ఉంటుంది. ఈ రోజు కూడా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా అక్కడికి వెళ్ళి ఆడనే టీ తాగుతా. ఈ రోజు కూడా బల్మూరి వెంకట్ ఆ రోజు ఎట్లయితే బండ్ల పైన తిరిగినానో, నా కారు లేని రోజు వాళ్ళు లేని రోజు నేను ఈ రోజు కూడా బైక్ల పైన అట్లానే తిరుగుతాను. ఇదే మా నిరుద్యోగ సోదరులు, మా అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళతోటే ఈ రోజు కూడా వాళ్ళని వచ్చి కలుస్తారు. అర్ధరాత్రి 11 గంటలకు కూడా వాళ్ళు కలవాలని అనుకుంటే వాళ్ళకి నా ఆఫీస్ ఓపెనే ఉంటుంది, వాళ్ళకి నేను అందుబాటులోనే ఉన్నాను, వాళ్ళకి నేను కలుస్తాను. నిజంగా బల్మూరి వెంకట్ అనేటువంటి కరెక్ట్ లేకపోతే, నిజంగా బల్మూరి వెంకట్ పని చేయకపోతే, నిజంగా బల్మూరి వెంకట్కి ఆ ప్రాబ్లం అంటే ఈరోజు నేను బయట రకంగా తిరగలేకపోతుండే, ఈరోజు ఇంత ఓపెన్గా నేను ఉండలేకపోతుండే. ఈ రోజు కూడా నా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తారు. ఈ రోజు కూడా వారి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. ఈ రోజు కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాను. కానీ వాళ్ళని రెచ్చగొట్టి బల్మూరి వెంకట్ పైన ఉసుగొల్పాలే, బల్మూరి వెంకట్ పైన దాడులు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కుట్రలు పన్నుతుండ్రు. ఏ చిన్న విషయం ఏది ఉన్నాడో బల్మూరి వెంకట్ని బూచిగా చేసి బల్మూరి వెంకట్ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుర్రు. కానీ క్రెడిబిలిటీ అనేది ఎవడో దెబ్బతీస్తే దెబ్బతినదు. క్రెడిబిలిటీ అనేది మనం 10 ఏళ్ళు కష్టపడి వాళ్ళ మధ్యలో ఏ రకంగా వాళ్ళ కోసం కష్టపడ్డా, ఏ రకంగా వాళ్ళ కోసం అండగా నిలబడ్డా, దానికోసం నా ప్రాణాలను ఏ రకంగా పనంగా పెట్టినా, ఏ రకంగా జైలు శిక్షలు అనుభవించినా, ఏ రకంగా పోలీసు లాఠీలకి నా బొక్కలు ఇరిగిపోయినాయి, ఏ రకంగా అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఏ రకంగా ఇబ్బంది పడ్డా, వాళ్ళకి అండదండగా ఉన్ననో లేదో, వాళ్ళ వెంట నిలబడ్డనో లేదో, వాళ్ళకు ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, వాళ్ళ సోదరు లెక్క వాళ్ళతో ఉన్ననో లేదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ తెలుసు. అందరికీ చాలా క్లియర్ కట్గా తెలుసు. అందరు కూడా బల్మూరి వెంకట్ అంటే ఏందో కూడా తెలుసు. వీళ్ళు ఏంటంటే వెంకట్ ఇమేజ్ దెబ్బతీస్తే మాకు ఒక అసెట్ అవుతుంది, మాకు ఒక అస్త్రం అవుతుంది అని వీళ్ళ మాట్లాడేది. అది అధికారం ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి పోలేకపోయినరు, ప్రతిపక్షంలో కూడా పోలేక జలవిహార్లో మీటింగ్ పెట్టుకోరు. వీళ్ళ మాట్లాడేది బల్మూరి వెంకట్ గురించి, ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల మాట్లాడేది. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, కేటీఆర్కి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్ వితౌట్ సెక్యూరిటీ వస్తా. కేటీఆర్ని రమ్మనండి, హరీష్ రావుని రమ్మని చెప్పుర్రి, వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళిద్దరిని రమ్మని చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వస్తా. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికన్నా వస్తా నేను. వాళ్ళకు ఉందా ధైర్యం వచ్చేది? జలవిహార్లో మీటింగ్ పెట్టుకోరు మొన్న. బాకీ కార్డు, అరే బాకీల గురించి వాళ్ళు మాట్లాడే అర్హత ఎక్కడదండి వాళ్ళకి? అడగకూడదా? అరే మేము ఇచ్చిన గ్యారంటీలల్లా తులం బంగారం మహిళలకి 2500 తప్ప మిగతా ప్రతి స్కీమ్ కూడా ఈరోజు ప్రారంభించినాము.